హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేందర్ జక్కులాను. సో ఈరోజు అయితే మేము యాదగిరిగుట్టకు దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. కాకపోతే ఇంతకుముందు 2 3 టైమ్స్ వెళ్ళాము. సో హైదరాబాద్ నుండి మేము వెళ్తున్నాం. హైదరాబాద్ నుండి వచ్చేసి 76 km ఉంది. ఫస్ట్ స్వర్ణగిరి దర్శనం చేసుకుని తర్వాత ఈ యాదగిరిగుట్టకు పోతున్నాము. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ కాకుండా బైక్ల పైన వెళ్ళేటోళ్ళు అయితే సో స్ట్రేట్గా మన టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక ఒక రైట్ సైడ్లో వస్తుంది. రైట్ సైడ్ నుండి గుండం దగ్గర తీసుకుపోతారు. అంటే బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మేము కూడా కన్ఫ్యూజ్ అయినాం ఎటు ఉందని. సో ఇటు రైట్ సైడ్ తీసుకొని స్ట్రేట్గా వెళ్ళిందంటే కొద్దిగా ఒక 1 km ఉంటుంది. అటు గుట్ట చుట్టూ ఉంటుంది. సో అక్కడ వచ్చేసి మనకు గుండం ఉంటుంది. అక్కడ స్నానం చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీరైతే ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అంటే గుండు చేయించుకుంటే అట్లా ఇట్లా 5 వరకు ఇట్లా వెళ్ళండి. 5 వరకు వెళ్ళి అక్కడ గుండు చేయించుకొని తల వెంట్రుకలు తీసుకొని తర్వాత ఆ గుండం ఉంటుంది, స్నానం చేసి దర్శనం కూడా చేసుకోవచ్చు. నేను నా ఎక్స్పీరియన్స్ సో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని అప్లోడ్ చేయడం. నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుందని నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ సో అప్లోడ్ చేసి ఉందామని అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చేసి ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్ డోర్ ఉంది. ఇటు వచ్చేసి బస్ స్టాండ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో వచ్చేసి. సో ఇలా స్ట్రేట్గా పోయిందంటే ఇక్కడ మనకు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు అంటే తల వెంట్రుకలు తీసేది. రైట్ సైడ్లో వచ్చేసి మనకు ఇక్కడ గుండం ఉంటుంది, వాటర్ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ మాత్రం అసలు ఎక్కడ లేనంత తిరుమలలో కూడా ఉండే అనుకుంటే ఇంక్లూడింగ్ అంత నీట్గా అంత మంచిగా ఉంది. అందులో ఏమేయదని అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. ప్రతిసారి అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. నేను కూడా మీది ఈ గుండం కాడ అంటే ఇంత ముందుకు నార్మల్గా దర్శనం చేసి ఫస్ట్ టైం పోయినప్పుడు కానీ ఇంత మంచి ప్లేస్ ఉంది, ఇంత మంచి గుండం ఉంది, ఇక్కడ కేశఖండం ఇవన్నీ మేము ఫస్ట్ టైం పోయినప్పుడు చూడలేదు. సో సెకండ్ టైం బైక్ల మీద వచ్చినప్పుడు సో ఫస్ట్ టైం కూడా బైక్ల మీద వచ్చినా కూడా అప్పుడు మాకు తెలియదు ఇట్లుందని. సో సెకండ్ సారి వచ్చినప్పుడు ఇదంతా కవర్ చేసుకున్నాం ఈ చుట్టుపక్కల. సో మేము పోయింది మాత్రం ఆగస్టులో పోయినాం. ఆగస్టులో పోతున్నాం. సో అప్పుడు వెదర్ మాత్రం చాలా కూల్గా పీస్ఫుల్గా ఉంది. సో వాతావరణం కూడా బాగుంది. ఇది వచ్చేసి కేశఖండనం అంటే తల వెంట్రుకలు సేమ్ తిరుపతి లాగానే ఉంది అన్నట్టు. సో మార్నింగ్ 5కి ఇట్లా తీస్తారంట. తర్వాత 3 వరకు క్లోజ్ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా ఇట్లా తల వెంట్రుకలు సమర్పించాలి అనుకుంటే ఇక్కడ 50 రూపీస్ టోకెన్ ఉంటుంది. 50 రూపీస్ టోకెన్ తీసుకొని టోకెన్లో నిలబడండి. మీరు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పోయి చేయించుకోవచ్చు. చేయించుకున్నాక ఇక్కడ వాష్రూమ్స్ కూడా అన్నీ ఎంత నీట్గా అంటే అసలు చాలా చాలా బాగున్నాయి. ఆ ప్లేస్ మాత్రం అంత సూపర్గా ఉంది. మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. మేము మాత్రం ముగ్గురం గుండు చేయించుకున్నాం. మా గుండు చూడండి ఎలా ఉన్నాయో. సో మమ్మల్ని మా మొక్కలు మేము చూసుకొని భయపడుతున్నాం ఇట్లా అయింది. తర్వాత వచ్చేసి మనం గుండం కాడికి వచ్చినాం. వాటర్ కాడికి స్నానం చేద్దామని. సో ఇందులో మాత్రం మంచి బీచ్ ఇక్కడ నుండి వ్యూ చూడండి. చూస్తే బాగుంది చాలా. అంటే ఎట్లా అంటే ఇక అది ఇంకా కలర్ లేదు, అప్పుడు కలర్ వేస్తే ఇంకా బాగా కనబడుతుంది కావచ్చు. సో మా వాళ్ళు మాత్రం ఆగుతలేరు స్నానాలు చేద్దామని. సో అలా ఒకసారి ఇలా పోయి ఇలా వచ్చాను. స్నానాలు మాత్రం అన్నీ అయిపోయినాయి. కంప్లీట్ అయినాక అది స్నానాలు కూడా ఒక వీడియో ఉండే, నేను దాన్ని ఫస్టే అప్లోడ్ చేసిన. సో ఇది వచ్చేసి లాస్ట్ అన్నట్టు. మేము తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ బైక్లు తీసుకొని అంటే ఇక్కడ మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళకుండా అక్కడే వెళ్దాం అనుకున్నాం. సో మార్గ మధ్యలో మాకేమైందంటే అన్నదాన సత్రం కనబడ్డది. సో మధ్యాహ్నం 12 అవుతుంది. అప్పటికే అన్నదానం స్టార్ట్ అయింది. ఇక పని ఇక్కడ 2 కంప్లీట్ చేసి మళ్ళీ దేవుడి ప్రసాదమే కాబట్టి పెద్దగా మేము చేసేది. సో పోయి వెళ్ళి అన్న ప్రసాదం కానీ లైన్ ఉన్నాం. చాలా చాలా బాగుంది లైన్. అన్నం కూడా మంచి అంటే మంది ఎక్కువ లేరు కానీ తిరుమలలో కదా, నేను తిరుమలలో తినలేదు. తిరుమలలో కదా ఉన్నట్టు సిస్టమేటిక్ ఉంది. కాకపోతే కింద కూర్చొని తినవచ్చు మనం సో ప్లేట్లలో. సో ఇక్కడ కూడా ఫుడ్ అనేది 12 వరకు అన్నదానం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు బైక్ల మీద వచ్చిన వాళ్ళకు లేకపోతే మార్నింగ్ దర్శనం చేసుకొని బస్ స్టాండ్లోకి వచ్చిన వాళ్ళకు సో ఇక్కడ కొంచెం వాకబుల్ డిస్టెన్స్ బస్ స్టాండ్ అనేది దీని పక్క పొంటే ఉంటుంది. సో బస్ స్టాండ్ పక్క పొంటి ఉంటుంది. సో మేము వచ్చేసి ఇక ఇక్కడ గుండు చేయించుకుంటూనే ఇక తిని వెళ్ళాం దర్శనంకు అని అనుకున్నాం అన్నట్టు. సో తిన్నాక ఇక్కడ గుండు చేయించుకొని తిన్నాక లైన్లో అయితే నిలబడ్డాం. సో ఫుడ్ మాత్రం చాలా బాగుంది, నీట్గా ఉంది. అక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. మాకు వచ్చేసి సాంబారు ఇంకా అదేంటి క్యాబేజీ కర్రీ, పప్పు 3 అయితే వేసిళ్ళు. సో లాస్ట్కు పెరుగు కూడా వేసిళ్ళు అన్నట్టు. సో ఇవి మా యొక్క అందులో అంటే ఈరోజు మాత్రం అందులో అవి ఫుడ్ మెనూ అనేది ప్రిపేర్ చేశారు. సో ఇది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో కూడా సేమ్. నేను ధర్మపురి పోయినప్పుడు కూడా అక్కడ కూడా మెనూలో ఫుడ్లో క్యాబేజీ పప్పు
అండ్ సాంబారు ఇవే మెనూ చేసిన ఒక చట్నీ అల్లం చట్నీ లాంటిది ఇచ్చిండు. ఫుడ్ మాత్రం నీట్గా బాగుంది. సో మేము మళ్ళీ కావాలనుకున్నా కానీ మళ్ళీ పోయి వేసుకోవాలనుకున్నా కానీ మళ్ళీ వేస్తారు. మీరు మొహమాటం ఏం పడకండి. సో అక్కడ మాత్రం ఫుడ్ అన్నీ బాగున్నాయి, చాలా చాలా రుచికరంగా ఉన్నాయి. సో అదంతా అయిపోయాక ఫుడ్ పులిహోర కూడా మంచి టేస్టీగా ఉంది. సో అన్నీ అందరం కూర్చొని అలా తిన్నాక లాస్ట్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. యాక్చువల్లీ మేము ముందే పోయి దర్శనం చేసుకోవాలి, కాకపోతే మేము లేట్ చేసినాం కాబట్టి అది మా తప్పిదమే. మంచిగా తిన్నాక అయితే మెల్లగా నిమ్మలంగా ఉండి దర్శనం చేసుకున్నాం. అప్పుడు మాత్రం ఎవరు రష్ ఏం లేదు. సో ఇది మనకు అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో నవ నవ అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటాయి కదా 9, ఆ 9 నరసింహస్వామి క్షేత్రాలలో ఇది ఒకటి అన్నట్టు. ఈ దర్శనం కోసం మేము చాలా రోజుల నుండి ప్లాన్ వేసుకున్నాం, కాకపోతే ఇప్పుడు సెట్ అయింది. సో ఇక్కడ నుండి వచ్చేసి మేము మళ్ళీ బైక్ వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకున్నాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ మనకు బస్ స్టాప్ ఉంటుంది. అంటే ఇక్కడ పార్కింగ్ చేసుకున్నాక ఫ్రీ బస్ అనేది ఎప్పటికీ రెగ్యులర్గా వస్తుంటే పోతుంటాయి. మీరు బైక్ని అయితే పైకి అయితే ఎక్కనియరు, అక్కడికి స్టాప్ చేస్తారు. సో అక్కడికి పోయినా వేస్ట్ మీరు. సో బైక్లో అయితే వేసుకొని పోకుండా కిందనే ఉంచండి. సో అటు సైడ్ అయితే ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి బస్సు అనేది ఎప్పటికీ రెగ్యులర్గా ఒకదాని అనుకోటి అక్కడ వస్తుంది, అక్కడ స్టాప్ కాడ నిలబడుతుంది. సో మాకు అక్కడ గేట్ పాస్ 20 రూపీస్ బైక్ ఛార్జెస్ తీసుకున్నారు కాబట్టి ఆ బస్సులో పోతున్నాయి గుట్టపైకి. సో మాకు ఫైనల్గా అయితే బస్సు ఒకటి దొరికింది, వచ్చేసాం, బస్సులో కూర్చున్నాము. సో ఇక్కడ నుండి అయితే అప్పుడు మేము వస్తుంటే వర్షం అనేది పడ్డదండి, వర్షం పడ్డది. సో బస్సులో అయితే మంది కూడా ఎక్కువ ఏం లేరు. సో మంచిగా నీట్గా ఉన్నది. వచ్చేసి చుట్టూ గుట్ట ఎక్కడుతున్నా అక్కడ గుట్ట చుట్టూ చూసినా ఎట్లా వ్యూ ఉన్నదో మంచిగా పచ్చదనంగా. అసలు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ పోతే సూపర్ వ్యూ ఉంటుంది. అక్కడ మాత్రం మంచి పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది. సో ఇదంతా గుట్ట పైన బస్ స్టాండ్ దగ్గర. సో బస్ స్టాండ్ దగ్గర ఇట్లా వచ్చేసి లగేజ్ ఉంటుంది. మీరు అక్కడ పెట్టుకుంటే సెల్ కానీ మీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ అని అక్కడ ఇవ్వచ్చు. మీరు ఇచ్చినాక మీరు దర్శనం చేసుకొని వచ్చినాక ఇది రిటర్న్ జర్నీ నేను తీసిన వీడియో. సో ఫస్ట్ అయితే మొబైల్స్ అయితే అందులోకి తీసుకోనియరు. సో మొబైల్స్ తీసుకోనిక దర్శనం పోవాలి. దర్శించుకున్నాక తర్వాత మీరు ఒకవేళ మళ్ళీ చూద్దాం అనుకుంటే అప్పుడు మీరు మొబైల్ కిందికి వచ్చి తీసుకొని పైకి పట్టుకొని పోవచ్చు. అప్పుడు మీరు అక్కడ ఎలా ఉంది వ్యూ ఏం కథ అని మొత్తం తీసుకోవచ్చు అక్కడ వ్యూ. ఇక్కడ మేము కింది నుండి అంటే బస్ స్టాప్ నుండి రైట్ సైడ్లో పోతే లెఫ్ట్ సైడ్ నుండి అడిగి కొంచెం టర్నింగ్ చేసి లెఫ్ట్ సైడ్లో ఈ సీనియర్ సిటిజన్స్ అంటే ఛార్జెస్ ఉంటాయి. ఇది మేము నడుచుకుంటూ వెళ్ళినాం, పైకి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మాత్రం అక్కడికి సెల్లులు ఫస్ట్ అయితే పట్టుకొని తర్వాత మేము లాస్ట్కి దర్శనం అయిపోయాక వచ్చి మళ్ళీ సెల్లు పట్టుకొని వచ్చి పైకి ఇట్లా లెఫ్ట్ సైడ్ నుండి ఎక్కుతున్నాం. సో ఇటు కూడా ఒక దారి ఉంటుంది, అటు రైట్ సైడ్లో కూడా ఒక దారి ఉంటుంది. సో అక్కడికి పోయినా వ్యూ తీసుకుంటే బాగుంటుంది. మ్యాక్సిమం అయితే వర్షాకాలంలో పోయినాం కాబట్టి మంచి వ్యూ ఉంది, మంచి కెమెరా కూడా మంచి యాంగిల్ వచ్చింది. సో ఇది కేసీఆర్ అప్పుడు 2018లో మేము స్టార్ట్ చేసినాం. అంతకుముందు కంటే ఇట్లా లేకపోతే టెంపుల్. సో ఇప్పుడైతే చాలా 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 బాగుంది. ఇంకా కలర్స్ కానీ గోపురం అంటే బంగారు తాండవం చేపిస్తా ఉన్నారు కదా, అది ఇంకా ఏం చేయించలేదు. సో ఇది నరసింహ క్షేత్రాలలో ఒక క్షేత్రమైన యాదగిరిగుట్ట. సో ఈ యాదగిరిగుట్టకు చరిత్ర కూడా చాలానే ఉంది. సో దాన్ని తెలుసుకుంటే ఇంకా బెటర్. నేను కూడా అంతా ఇంకా క్యాచ్ చేయలేదు. సో అది కొంచెం తెలుసు అంటే ఇప్పుడు వీడియోలో లెంత్ ఉంది. సో ఇది మేము పోయిన టూరు. మీరు మాత్రం మార్నింగ్ 5కి వెళ్ళండి, అక్కడ రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నది. సో వాతావరణం అంతా పీస్ఫుల్గా ఉంది. ఏమైనా ఏకాదశి స్వామివారి పుట్టినరోజు కానీ స్వామివారి కళ్యాణం ఇప్పుడు కానీ ఇంకా పోవచ్చు. ఇక్కడ స్పెషల్ టోకెన్లు అయితే 100 రూపీస్. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా అటు నుండి అయితే 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేసుకొని స్పెషల్ దర్శనం ఉంటుంది. సో అక్కడ గేట్ లైన్ కాడ కూడా లైనే అంటే కిలోమీటర్ దూరం ఉంటుంది, మంది బాగుంటాయి. సో ఇప్పుడు మేము పోయినప్పుడు టకాటకాన పంపించారు, ఏం లేదు లైను. సో ఇది వచ్చేసి మా యాత్ర. మేము ఒకవేళ మీరు ఎవరైనా ప్లాన్ వేయాలనుకుంటే వరంగల్ హైవే మీద బస్సులు దిగి అక్కడ నుండి బస్సు అనేది యాదగిరిగుట్టకు ఎప్పుడు బస్సులు నడుస్తూనే ఉంటాయి. సో రూమ్స్ అవి ఉంటాయి కాబట్టి మీరు ప్రత్యేక దర్శనంకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎవరితోనైనా ఫ్రెండ్స్ వెళ్తే మంచిగా వీడియోలు తీసుకొని అప్లోడ్ చేసుకుంటే అవి కూడా మన మెమరీ కిందకు ఉంటాయి కదా. సో అందుకనే నేను కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది, మళ్ళీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుందని అప్లోడ్ చేసుకుంటాను. ఎందుకంటే మన మొబైల్ ఉంటాయో లేవో తెలియదు. సో యూట్యూబ్లో అయితే ఎప్పటికి ఉంటాయి. సో మీరు కూడా చూడొచ్చు,
మేము చూడలేదండి మీతో చూడొచ్చు. నేను చూసి అని మీరు కూడా చూడొచ్చు కదా అని అందుకని కారణంతో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది మా ధర్మపురి 3 మెంబర్స్ యాత్ర 2024 ఆగస్టు 6వ తారీఖు మేము వెళ్ళినాం. ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు గుర్తొచ్చి మేము ముగ్గురం మాత్రం గుండ్లు వేయించుకున్నాం. మా మధ్యలో ఏదో మాత్రం అసలుకే తీస్తున్నాడు. మా అమ్మ చేత తీయించింది కానీ మా ఎదవ మాత్రం తీస్తున్నాడు. సరేనండి, బాయ్.